ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే ఎడబాయిని నీ కృప రెఫరెన్స్ చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 103వ కీర్తన 17వ వచనంలో రాయబడినది. ఎడబాయిని నిరంతరం దేవుని యొక్క కృప. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎడబాయిని నీ కృప, దేవుని కృప మన పట్ల ఉంది కాబట్టి మనం సజీవంగా ఇప్పుడు వరకు బ్రతికి ఉన్నాము. అదేవిధంగా మనం చూసుకుంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుంటే నా కృప నీకు చాలునని దేవుడి వాక్యంలో స్పష్టంగా ఉంది. అసలుకి మనం చూసుకుంటే దేవుని కృప గురించి మనం చూసుకుంటే ఎడబాయిని కృప, ముందుగా ఎడబాయిని కృప అనగా ఏంది అనేది మనం చూసుకున్నట్లయితే ఎడబాయిని కృప అనేది మన జీవితంలో ఎలాంటి కష్టాలు, శోధనలు, గడంధకారపు లోయలలో లేదా నిరాశలు ఎదురైనప్పుడు దేవుడు తన బిడ్డలను చేయి పెట్టకుండా కాపాడతాడని దీనికి అర్థము. అదేవిధంగా దేవుని ప్రేమ మన పట్ల నిరంతరం ఉంటుంది. దేవుని కృప మన పట్ల నిరంతరము ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38 నుంచి 39 వచనాలు చూసినట్లయితే ఎడబాయిని దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి, దేవుని కృప మన పట్ల ఉంది కాబట్టి మనం ఇప్పటి వరకు సజీవుడిగా మనం ఉన్నాము. అదేవిధంగా దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయలేదు, ఎడబాయలేదు. అనగా మరణమైనను జీవమైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభుని యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాయలేవని రూఢిగా నమ్ముచున్నాము. అదేవిధంగా మనం చూసుకుంటే కష్టాలను దాటించే కృప, జీవితంలో వ్యర్థమని నిరాశ చెందిన క్షణములలో దేవుని యొక్క కృప మన కష్టాల నుండి, నష్టాల నుండి, శ్రమల నుండి విడిపించి గొప్ప విజయం మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి కష్టాలను దాటించే దేవుని యొక్క కృప మనం అట్లాగే చూసుకుంటే ఎడబాయిని, ఎడతెగని, విడిచిపెట్టని, దూరం కాని దేవుని యొక్క కృప మన పట్ల ఎప్పుడూ ఉంటుంది. దేవుని కృప నిరంతరము ఉంటుంది. దేవుని కృప నిరంతరం మన పట్ల, మన కుటుంబం పట్ల, మన యొక్క నాయకుల పట్ల, మన బంధువుల పట్ల ఎప్పుడు దేవుని కృప అనేది ఉంటుంది. దేవుని కృప మనం ఎట్లా పొందుకుంటామంటే దేవుడికి భయపడే వారి మీద యెహోవా కృప యుగయుగములు నిలుచును. కీర్తన గ్రంథము 103వ కీర్తన 17వ వచనంలో రాయబడి ఉన్నది. కష్టాలను దాటించే కృప, కష్టాలను విడిపించే కృప, ఎడబాయిన దేవుని కృప. దేవుని కృప లేనిదే మనం బ్రతకలేమండి. ఒక క్షణం కూడా మనం బ్రతకలేం. మనకు గాలి ఎట్లాగా అవసరమో అదేవిధంగా మనం ఆత్మీయంగా దేవుని కృప కూడా అంతే అవసరము. గాలి లేకపోతే ఒక క్షణం కూడా మనం బ్రతకలేం. మన గుండె కొట్టుకోకపోతే మనం ఎట్లా బ్రతకలేమో అదేవిధంగా దేవుని కృప లేనిదే మనం బ్రతకలేం. కాబట్టి దేవుని కృప చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. అదేవిధంగా మనం చూసుకుంటే ఎడబాయిని దేవుని కృప అనుభవించిన వ్యక్తుల గురించి మనం చూసుకుంటే దావీదు తన జీవితంలో అనేక శోధనలు వచ్చినప్పటికీ, శత్రువుల నుండి ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎదుర్కొని దేవుని కృప తనను ఎన్నడూ విడిచిపెట్టలేదని కీర్తన గ్రంథంలో అనేకసార్లు ప్రకటించాడు, రాయబడ్డాడు. అదేవిధంగా పౌలు జీవితంలో చూసుకుంటే తన బలహీనతలలో దేవుడి కృప నాకు చాలని, నా కృప చాలని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో అనుభవపూర్వకంగా ఆయన రాసినట్లు మనం చూస్తున్నాము. దేవుడి కృప చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని కృప లేనిదే ఒక క్షణం కూడా మనం బ్రతకలేము.
ఎప్పటికీ మారని దేవుని కృప. మానవులను మనల్ని విడిచిపెట్టిన దేవుని కృప మాత్రము ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఎప్పుడు కూడా మన పట్ల ఆయన కృప చూపిస్తూనే ఉంటాడు. అదేవిధంగా శాశ్వతమైన కృప. కష్టాలు, శోధనలు, అదేవిధంగా శ్రమలు ఎదురైనప్పటికీ దేవుడు తన బిడ్డలను చేయి విడవకుండా కాపాడుతూ, దీవిస్తూ, నడిపిస్తూ ఉంటాడు. దేవుడి కృప అదెంతో విలువైనది, అమూల్యమైనది. మనం ఎట్లా మన ఇంట్లో బంగారం ఎట్లా మనము బీరువాలో పెట్టుకుంటామో అదేవిధంగా దేవుని కృప అనేది అంతకంటే శ్రేష్టమైనది. దేవుని కృప దానికి సరిపోయినది వస్తువు ఏది లేదు, సమానమైన వస్తువు దేని లేదు. దేవుడి కృప అంటే దేవుడే కాబట్టి దేవుడికి సమానమైనది ఏది లేదు కాబట్టి దేవుడి కృప చాలా శ్రేష్టమైనది. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రత్యేకంగా నాయన ఎడబాయని కృప గురించి మాట్లాడారు. మీకు స్తోత్రం. మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.